ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకొని మీ కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము. క్రైస్తవ బిడలంగా నిజదేవిని సేవించే ఉన్నంగా నీవు నేను అనుదినము వాక్యాన్ని చదువుతూ అనుదినము ప్రార్థన చేసే బిడలంగా ఉన్నాము. ప్రతి వారం మందిరానికి వెళ్తున్నాము. మరి మన జీవిత ప్రయాణం ఏ రీతిగా ఉంది, మనము ఇతరుల పట్ల ఏ రీతిగా ఉన్నాము, మరి ఆ మాటలు కొన్ని మనం బైబిల్లో చూసుకున్నట్లయితే దేవుడు మనతో నిజంగా మాట్లాడినట్టుగా ఉంటుంది. మనం కూడా దేవునిలో బలంగా ముందుకు వెళ్లే వారంగా ఉంటాము కనుక దయచేసి కొద్ది సమయాన్ని మీరు ఈ మాటలు వినటానికి మీరు కేటాయించినట్లయితే ఎంతో చక్కగా ఉంటుంది. దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతిరోజు వింటున్నారు, ప్రతిరోజు ఈ సిస్టర్ చెప్పిన మాటలే చెప్తుందని మీరు అనుకోవచ్చు. కానీ నా ఉద్దేశం ఒకటే, మనము దేవునిలో బలంగా ఉండాలి. క్రైస్తవ బిడ్డలంగా ఉన్నాము, అనేకుల మధ్య ప్రార్థనా పరులుగా ఉన్నాము, విశ్వాసులుగా ఉన్నాము, ప్రతి వారం మందిరానికి వెళ్తున్నాము, వాక్యాన్ని దానిస్తున్నాము. మరి మన జీవిత ప్రయాణం ఏ రీతిగా ఉంది, దేవునితో మనం ఏ రీతిగా ఉన్నాము, మన జీవిత ప్రయాణం చక్కగా ఉన్నదా, దేవుని మార్గంలో ఉన్నదా, ఏమైనా సమయ సందర్భాల్లో మరి తప్పిపోయి లోకానుసారంగా ఉన్నామేమో అని ఈ మాటలు విన్నప్పుడు కొంత నెమరు వేసుకొని మన జీవితాన్ని కొంచెం సరిచేసుకునే వారంగా ఉంటాము. ఈ మాటలు విన్నప్పుడు హృదయం కదిలుతుంది. దేవునికి దగ్గరగా జీవిస్తూ మనలో ఉన్న లోటుపాట్లు, మనలో ఉన్న పొరపాటులను సరిచేసుకున్నటకు ఇలాంటి మాటలు ఎవరు చెప్పినా వినటానికి వేగలపడే వారంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి నా ఉద్దేశం ఒకటే, విశ్వాసులంగా బలపరుచుకోవాలి. ఉన్న విశ్వాసులు బలంగా, క్రైస్తవ బిడలు దేవునిలో బలంగా ఉండాలి. ఎక్కడ విశ్వాసుల్లో పడిపోకుండా, ఈ లోకానుసారమైన జీవితంలో పడిపోకుండా, సాతానుడికి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా మన జీవితాలు మరి నిత్య రాజ్యానికి వారసులగుటకు మరి దేవునిలో ప్రయాణం చేసే వారంగా ఉండాలి. మన జీవిత ప్రయాణము నెమరు వేసుకొని ఏ రీతిగా ఉంది, సరైన మార్గంలో వెళ్తున్నామా, లోకానుసారంగా వెళ్తున్నామా, ఎక్కడైనా దేవుని నామాన్ని దూషణ పాలు చేసే రీతిగా ఉన్నామా అనే ఉద్దేశం కలిగి మరి దేవునిలో బలంగా దేవుని చిత్తానుసారంగా నడవాలని, విశ్వాసంగా యథార్థత కలిగి మరి దేవుని మార్గంలో నడిచే వారంగా ఉండి ముందుకి మరి దేవునిలో నడవాలని ఆశ కలిగి నేను ఈ మాటల ద్వారా మీ ముందుకు వస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి కొద్ది సమయాన్ని మీరు ఈ మాటలు వినటానికి సహకరించాలని మనవి చేస్తున్నాను. గలతీయులకు రాసిన 5వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైనది. ఆమేన్. నిజమే కదా, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అనే మాట సంపూర్ణమైనదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజమే కదా. మరి మన పొరుగు వారి విషయంలో మనం ఏ రీతిగా ఉన్నాము, మన పొరుగు వారిని ప్రేమించే రీతిగా ఉన్నామా, ద్వేషించే రీతిగా ఉన్నామా, ఒకసారి మనం మాట్లాడుకుందాము. ఒక ఉపమానం రీతిగా నేను మీ ముందుకి కొన్ని మాటలు తీసుకొచ్చాను. దయచేసి ఈ మాటలు వింటారని నేను ఆశపడుతున్నాను. ఒకరోజు రాత్రి 1 గంట సమయం కావస్తుంది. ఒక ఆటో నడిపే అతను, ఒక రిక్షా నడిపే అతను ఇద్దరూ కలిసి సెంటర్లో నిలవబడ్డారు. సవారీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే మరి కస్టమర్ల కోసం, వారి ఆటో ఎక్కే వారి కోసం, మరి రిక్షా ఎక్కే వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో 4 వ్యక్తులు రిక్షా దగ్గరకు వచ్చి ఆ రిక్షాని పరిశీలిస్తూ, అరే ఈ రిక్షాలో వెళ్తే రేపటి వరకు కూడా మనం చేరుకోలేము కదా, చూడండిరా ఈ రిక్షా ఎంత పాతగా ఉన్నదో, దీని చక్రాలు ఎలా ఉన్నాయో, మనము దీన్ని చూసినట్లయితే ఏమాత్రము మనము ఈ ఒక రోజు కూడా పడుతుంది దీనిలో ప్రయాణిస్తే అని వారు 4 అనుకుంటూ ముచ్చటించుకుంటున్నారు. పక్కనే ఉన్న ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మనమందరం కలిసి ఆటోలో వెళ్దాని, త్వరగా మన గమ్యానికి చేరుకోవచ్చని ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమయ్యా, మేము గాంధీనగర్ వెళ్ళాలి, ఫలానా స్థలానికి వెళ్ళాలి, ఎంత తీసుకుంటావు, వస్తావా అని అడిగారు. అప్పుడు ఆటో వాళ్ళ, సారీ సార్, క్షమించండి, నా ఆటో ఖరాబ్ అయిపోయింది, నా ఆటో టైర్లు పంచర్ అయిపోయి నేను ఇబ్బంది పడుతున్నాను, కాబట్టి నేను మీకు ఎలాంటి సహాయం చేయలేను, నేను మిమ్మల్ని మీరు చేరుకునే గమ్యానికి ఏమాత్రం నేను చేర్చలేనని ఆ ఆటో వాళ్ళ అనేసరికి ఆ 4 బిక్కముఖాలు వేసుకొని ఒక రిక్షా
అక్కడున్న రిక్షా వైపు చూస్తున్నారు. నలుగురు కలిసి రిక్షా దగ్గరికి వెళ్ళి మరి మౌనంగా ఉండేసరికి నిశ్శబ్దంగా ఉన్న ఆ రిక్షా వాళ్ళ అంతసేపు సైలెంట్గా చూస్తున్నాడు. ఆ నలుగురు మాట్లాడుకునే విధానము, ఆ నలుగురు మరి చూపించే ఆ మాటలు వింటూ మరి మొదటిసారిగా చూశాడు. వారు ఆ రీతిగా తక్కువ చేసి రిక్షాని మాట్లాడి ఆటో దగ్గరికి వెళ్ళారు. అక్కడ కూడా ఆటో మరి వారికి సరిపోయే రీతిగా, అంటే అది ఖరాబ్ అయ్యి వారిని తీసుకుపోయే రీతిగా లేదు కనుక మరలా వారు ఆ రిక్షా కాడికి వచ్చేసరికి నవ్వుతూ చిరునవ్వుతో మరి మాట్లాడుతున్నాడు. నాకెంతో సంతోషంగా ఉంది, మీరు నా రిక్షా దగ్గరికి వచ్చారు, నా రిక్షాలో ప్రయాణం చేస్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉందని చిరునవ్వు నవ్వాడు. అంటూనే నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని రిక్షావాలా అన్నాడు. జీవితంలో ఎప్పుడూ మరి ఒకటి గుర్తు పెట్టుకోవాలి. జీవితంలో ఎప్పుడైనా సరే ఒక్కసారి ఒకరిని చిన్న చూపు చూసినట్లయితే మరలా వృత్తి, అంటే వారు చేసే వృత్తిని బట్టి, వారి బ్రతుకును బట్టి చిన్న చూపు చూసినప్పటికీ మరి వారు అదే పరిస్థితిలో మరి నీకు సహాయం చేయటానికి ఎంతో మరి మెలకు కలిగి నీ దగ్గరికి నీవు వారి ద్వారా సహాయం అందుకునే రీతిగా ఉన్నావు. అది ఎప్పుడైనా గౌరవించాలి. ఎవరి పని వారిదే, ఎవరి వృత్తి వారిదే. ఆటో అయినా రిక్షా అయినా ఇంక ఏదైనా సరే నిన్ను గమ్యానికి చేర్చేది ఆ రిక్షా. ఇదే లేకపోతే నీ పరిస్థితి ఏమిటి? ఈ సమయంలో ఎక్కడి నుంచి బండ్లు రావు, ఎవరు నీకు సహాయం చేయలేరు. ఈ రిక్షాని నీవు తక్కువ చేసి మాట్లాడావు, నా పనిని నువ్వు తక్కువ చేసి మాట్లాడావు, కానీ మిమ్మల్ని గమ్యానికి తీసుకెళ్ళడానికి ఆ రిక్షా నేనే ఉన్నాము కదా. మీరు ఎప్పుడైనా సరే తక్కువ చేసి మాట్లాడొద్దు దయచేసి అని ఆ రిక్షా వాళ్ళ మాట్లాడుతున్నప్పుడు ఆ రిక్షా వాళ్ళ మాటలకు ఆ నలుగురు తలదించుకున్నారు. సహోదరి సహోదరుడా, జీవితంలో మనం ఎవరిని కూడా తక్కువగా చూడవద్దు. ఎదుటి వారి యొక్క పరిస్థితులను బట్టి లేదా వారు వేసుకున్న బట్టలను చూసి జడ్జి చేయకూడదు. అంటే నీవు నిర్ణయం తీసుకోవద్దు, వీరు ఇలాంటి వారు అలాంటి వారు, వీరు తక్కువ వారు, వీరికి ఏమీ లేదు, వీరి స్తోమత ఇంతే, వీరి పని ఇంతే, ఇది చిన్న చూపు, చిన్న బ్రతుకులు వీళ్ళని అని చిన్న చూపు చూస్తుంటారు. ఎందుకంటే ఏదో ఒక రోజు మన పరిస్థితి కూడా తలకిందులయ్యే అవకాశం లేకపోలేదు. ఏ క్షణంలో ఎవరితో ఏ అవసరం పడుతుందో మనకు తెలియదు కదా. వీళ్లతో నాకేంటి, వాళ్ళతో నాకేంటి, నాకేం అవసరం ఇలాంటి వాళ్ళతో అని నీవు అనుకుంటావు. కానీ ఎలా అనుకున్నా, ఏ రీతిగా నువ్వు భ్రమపడ్డా కూడా అదే వారితో నీకు సహాయం కావాలని నీవు చూసే రోజు తప్పక దేవుడు కల్పిస్తాడు. నీవు ఉచి అని కొట్టిన వారు, నీవు వద్దనుకున్న వారు, తక్కువ చూపు చూసిన వారు, వీరి ఇలాంటి వారితో నేను స్నేహమా, ఇలాంటి వారితో నాకు సహాయమా అని అనుకుంటావు చూడు. వాళ్ళ ద్వారానే నీకు సహాయం కావాల్సి వస్తుంది. వాళ్ళ సహాయం కోసం నువ్వు ఎదురు చూసే రీతిగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, గమనించాలి. ఎవరినైనా నువ్వు తక్కువ చేసి మాట్లాడొద్దు. ఎవరు నచ్చిన పని, ఎవరికి తోచిన పని, ఎవరు స్తోమత దగ్గ పనిలో వారు ఉండి వారి జీవితాన్ని గడుపుకొని ఎంతో సంతోషంగా ఉంటున్నారు. కానీ వారిని చూసి నువ్వు హేళన చేసే బిడ్డగా ఉన్నావు. అలా ఉండొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని దేవుడు బైబిల్లో చెప్పారంటే ఎదుటి వారిని గౌరవించకపోతే మనం వారిని ఎలా ప్రేమించగలం? మరి ఒకసారి ఆలోచించండి. నీవు ఎదుటి వారిని మరి ప్రేమించలేకపోతున్నావు. నీతో ప్రయాణం చేసేవారిని, నీకంటే తక్కువ స్థితిలో ఉన్న వారిని చూసినప్పుడు నీవు అసహించుకొని వారి ప్రక్కన కూర్చోడానికి కూడా ఇష్టపడవు. మరి తక్కువగా ఆ రిక్షా ఎంత మరి పాతగిలిపోయింది, మరి ఈ రిక్షాలో మేము ప్రయాణం చేయటం అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అలా చేయొద్దని దేవుడు చెప్తున్నాడు. ఎవరి స్థితి ఎలా ఉన్నా వారిని నీవు గౌరవించడం నేర్చుకోవాలా. క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా వీటిని తప్పక పాటించాలి. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి కోసం మరి నజరేయుడైన యేసు ప్రభువారు ప్రాణం పెట్టారు. ఒకరినొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించగలగాలి కదా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మరి నీకొక్కరి కోసం ప్రాణం పెట్టలేదు కదా. మరి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రాణం పెట్టాడు. మరి ఆయన రక్తాన్ని ప్రతి ఒక్క బిడ్డ కొరకు రక్తాన్ని చిందించాడు. అట్లా నీవు తెలుసుకున్న రీతిగా ఉన్నావు కదా. బైబిల్ తెలుసు, జ్ఞానం తెలుసు, మరి దేవుని మార్గం తెలుసు.
దేవుని బిడ్డగా ఉన్న నీవు మరి ఇతరుల్ని తక్కువ చేసి ఎందుకు ఈ రీతిగా మాట్లాడుతున్నావు? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. దయచేసి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు ఎంతగా చెప్పినా ఆ మాటలు గుర్తించుకొనకుండా నీ సొంతంగా నీకు తోచినట్లుగా నీకు నచ్చినట్లుగా మాట్లాడుతున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, అలా చేసేటప్పుడు క్రైస్తవుల మీద, ప్రభువైన యేసయ్య మీద అన్యజనులకు మరింత గౌరవం పెరుగుతుందా? చెప్పండి ఒకసారి. నీవు చేసే ప్రవర్తన బట్టి, నీవు చేసే విధానాన్ని బట్టి ఏ మాత్రం కూడా మరి క్రైస్తవుల మీద కానీ దేవుని మీద కూడా గౌరవం పెరగదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడు, నీ పొరుగు వారిని, నీ ఎదుటి వారిని నువ్వు గౌరవించినప్పుడు మరి దేవుణ్ణి మరి అన్ని జనులు కూడా మరింతగా గౌరవించడానికి ఎంతో మరి నీ మంచితనం, నువ్వు చేసే విధానాన్ని చూసి వారికి కూడా దేవునిపై మరి గౌరవం, అభిప్రాయం కలుగుతుంది. క్రైస్తవ బిడ్డల మీద కూడా మంచి అనేది పెరుగుతుంది. వీరు క్రైస్తవ బిడ్డలు ఈ రీతిగానే ఉంటారు. వారికి ఎంతో తగ్గింపు, వారికి ఎంతో నెమ్మది. వారు ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడరు. ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు. ఉన్నోడు లేనోడు అని లేకుండా, కులమత భేదాలు లేకుండా, చిన్నవాడు పెద్దవాడు అని లేకుండా, ఎలాంటి స్తోమతని చూడకుండా మరి గౌరవించి ప్రేమించేవాడు క్రైస్తవుడే అనే మాట నీవు తెచ్చుకోవాలని మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ బిడ్డలు అంటే పేరుకే క్రైస్తవులం కాదు. నీవు నామకార్థంగా ఈ లోకంలో ఉండొద్దు. మనము ఒకటే. క్రైస్తవ బిడ్డలు పోరాడేది, క్రైస్తవులుగా మరి దేవునిలో ప్రయాసపడేది దేనికి? నిత్యరాజ్యం కొరకు. మరి నీలో ఏ కొంచెం లోపమున్నా కూడా నిత్యరాజ్యం చేరుకోలేవు కదా. నీలో ఉన్న చిన్న పొరపాటు వలన ఆ నిత్యరాజ్యాన్ని దూరం చేసుకుంటావు. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ధర్మశాస్త్రం అంతయు సంపూర్ణమై ఉన్న మాటని మీరు జ్ఞాపకము చేసుకొని ప్రతి ఒక్కరిని గౌరవించాలా. చిన్న స్థాయిని చూసి నువ్వు హేళన చేయొద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, అందరి కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు. నీకంటే దేవుడు వారిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు గనుక దయచేసి ప్రతి ఒక్కరి విషయంలో కృతజ్ఞత కలిగి, నీవు మంచి మనసు కలిగి వారి పట్ల ప్రేమను పంచే బిడ్డగా ఉండాలని మనవి చేస్తున్నాను. ఇటు కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.